ఓడిపోనివ్వడు యేసయ్య. ఓటమి తప్పని రోజైనా ఇక ఓడిపోయాం, గెలిచే అవకాశం లేదు. ఓటమితో అవమాన భారంతో తలదించుకుని నేను రావాల్సిందే అని, ఇక నేను ఓడిపోయాను అని నీ మనసులో ఫిక్స్ అయిన ఆ ఆఖరి క్షణం కూడా, ఓడిపోతున్నాను అని అనుకునే ఆఖరి క్షణంలో దేవుడు ఒక్కసారి అద్భుతం చేసి ఓటమి నుండి విజయ తీరాలకు ప్రభు నడిపించునుగాక. ఓడిపోనివ్వడం. నా ప్రభు బిడ్డలారా, విశ్వాస యాత్రలో కొన్ని సంవత్సరాల నుంచి మనం అడుగుపెట్టాం. భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తన జీవితంలో పోరాడుతున్నవాడే. భక్తిలో మీరైనా నేనైనా అడుగుపెట్టింది భక్తిగా బ్రతకటానికే మనం అడుగుపెట్టాం, కానీ యేసయ్య రక్తంతో కడగబడి బాప్తిస్మం తీసుకుంది యేసుక్రీస్తు వారి అడుగుజాడల్లో నడవాలనే మనం బాప్తిస్మం తీసుకున్నాం. కానీ భక్తిహీనంగా బ్రతకాలనే ఆలోచనతో, ఒకవేళ ఆలోచన ఉంటే మనం బాప్తిస్మం దాకా ఎందుకు వచ్చేవాళ్ళం, సంఘం దాకా ఎందుకు వచ్చేవాళ్ళం? అయితే ఈ పందెపు రంగంలో అడుగుపెట్టిన ప్రతి క్రైస్తవుడి గుండెల్లో ప్రభు కొరకు బ్రతకాలి, లోకాన్ని జయిస్తూ దేవుని కొరకు జీవించాలి అనే ఆశే మనందరి గుండెల్లో ఉంది. ఆ ఆశతో అడుగులు వేస్తూ జీవితంలో కొనసాగేటప్పుడు కొన్నిసార్లు అడుగులు తడబడతాయి. బ్రతకాలనుకున్న బ్రతకలేని స్థితి, నడవాలనుకున్న కొన్నిసార్లు నడవలేని స్థితి, దేవునిలో పరిగెత్తాలని అనుకున్న కొసాలిన కోలబడే స్థితి కొన్నిసార్లు మన భక్తి జీవితాన్ని మనకు ఎదురవుతుంది. సరిగ్గా అప్పుడే సైతానుగాడు వచ్చి అంటాడు, చూడు నేను దేవుని కొరకు బ్రతుకుతానని మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నావు, చూడు నీ భక్తి వారం రోజులు కూడా నిలవబడలా, చూడు నీ భక్తి నెల రోజులు కూడా నిలవబడలా, నాకు తెలుసురా నువ్వు పడిపోతావని, నాకు తెలుసమ్మా నీ భక్తి ఇంతేనని. ఒకవేళ ఇప్పుడు నువ్వు లేవాలని ప్రయత్నం చేసినా తర్వాత నువ్వు పడిపోయేదానివే అని సాతాను కొన్ని సందర్భాల్లో దేవుని కొరకు బ్రతకాలని ఆరాటపడే మనలను వాడు కలవరపరుస్తూ ఉంటాడు. అది చదువుల్లో కానీ ఉద్యోగంలో కానీ సాతాను కొన్నిసార్లు అయిపోయింది నీ పని, ఓడిపోయావు, జీవితంలో నీకేం మిగలలేదు, ఈ సమస్య నిన్ను మింగేస్తుంది, ఓటమే నీ జీవితం ముగింపు అని కొన్ని పరిస్థితులు నిన్ను భయపెడుతూ నీ మనసులో కూడా అనుకుంటావు, అయిపోయింది ఇక లాస్ట్, నా బ్రతుకులో ఓటమి తప్ప మరొకటి ఏమీ మిగలలేదు అని అనుకుంటూ ఉంటుండగా నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఓటమి తప్పని రోజు కూడా నిన్ను ఓడిపోనివ్వకుండా విజయోత్సవంతో నిలవబెట్టగలిగిన విజయ వీరుడు నీవు ఆరాధించేటువంటి దేవుడు. క్రైస్తవ జనమా, యేసయ్య రక్తముతో కడగబడిన నీవు ఎక్కడున్నా, ఏ పందెపు రంగంలో ఉన్నా నువ్వు గెలుస్తావు. గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు. ఓడిపోవటానికి దేవుడు నిన్ను రక్షించలేదు. సాతాను చేతికి బానిసగా నిన్ను అప్పగించటానికి యేసయ్య తన ప్రాణం పెట్టలేదు. శత్రువు చేతిలో నువ్వు తొత్తుగా మారటానికి యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టలేదు. నిన్ను పిలిచింది గెలవటానికే పిలిచాడు. ఆమేన్. ఒకవేళ ఈరోజు నువ్వు గెలవకపోవచ్చు, ఈరోజు కళ్ళ ముందు ఓడిపోతున్నట్లుగా నీకు అనిపించవచ్చు. ఒకరోజు రాబోతుంది, ఏ రంగంలో ఓడిపోయానని నీవు అనుకుంటున్నావో అదే రంగంలో విజేతగా దేవుడు నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు, అంతే. అది ఏ రంగమైనా ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు. సేవలో ఉన్న సేవక నువ్వు గెలుస్తావు. ఆధ్యాత్మిక పరుగును కొనసాగిస్తున్న దేవుని బిడ్డ, ఈ ఆధ్యాత్మిక పరుగు పందెంలో నువ్వు గెలుస్తావు. వ్యాపారంలోనైనా, చదువులోనైనా, ఏ రంగంలోనైనా ఏదో ఒక రోజు తప్పకుండా ఓడిపోతున్నాను అనుకున్న చోటే నిన్ను దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. గెలుపు తథ్యం అని నేను ఎట్లా చెప్పగలుగుతున్నానంటే, మనం ఆరాధించే దేవుడు జయించిన జయశాలి గనుక ఆయన రక్తముతో కడగబడిన ఆయన పిల్లలైన మనం కూడా ఏ నాటికైనా మనం జయిస్తూనే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్.
యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లలో ఒక అద్భుతమైన పేరు ఏంటో తెలుసా? జయశాలి. చెప్పండి. జయశాలి అంటంతో పిడి సుందరరావు గారు అనుకునేరు కాక, నో డౌట్ గొప్ప భక్తుడు ఆయన. అయితే నేను ఆ విషయంగా చెప్పేది, ఈ ప్రపంచంలో ఆకాశము కింద భూమికి పైన సర్వ సృష్టి అంతటిలో సమస్తాన్ని జయించిన జయశాలి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏం జయించాడు ఆయన? నా వైపు చూడండి. పాపాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, సాతానుని జయించాడు, వాటిని మించి మరణాన్ని జయించిన జయవీరుడు ఆయన. ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు ప్రతి మనిషి పాపం చేతిలో ఓడిపోయిన వాడే, సాతాను చేతిలో ఓడిపోయిన వాడే, లోకం చేతిలో ఓడిపోయిన వాడే, తుదకు మరణం చేతిలో కూడా ఓడిపోయినటువంటి వాడే. ఆదాము దేవుని చేత సృజించబడిన తొలిటి మానవుడు. కానీ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? ఆదాము కూడా, నా వైపు చూడండి, ఆదాము కూడా సాతాను చేతిలో ఓడిపోయిన వాడే. విశ్వాస వీరుడని పిలువబడిన అబ్రహాం ఒకానొక సందర్భంలో సాతాను చేతిలో ఓడిపోయిన వాడే. దేవుని హృదయానుసారుడని పిలువబడిన దావీదు కూడా ఒకానొక సందర్భంలో పాపం చేతిలో ఓడిపోయిన వాడే, సాతాను చేతిలో ఓడిపోయిన వాడే. మానవ మనుగడ దరిదాపుగా 6000 సంవత్సరాల క్రితం నుంచి ఉంటే ప్రతి మనిషి సాతాను చేతిలో ఓడినవాడే, పాపం చేతిలో ఓడినవాడే. ఈ సృష్టిలో పాపాన్ని ఓడించి సాతాను యొక్క తలను చెతకదొక్కి విజయోత్సవంతో ఊరేగించబడిన ఒకే ఒక్క విజయవీరుడు, జయశాలి మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చివరికి యేసుక్రీస్తు వారి ఎదుట మరణమే సాగిలపడి నమస్కారం చేసింది. చనిపోయిన ప్రతి వ్యక్తి సమాధి చేయబడ్డాడు. వారి శరీరాలు నేటి వరకు మూత వేయబడే ఉన్నాయి. కానీ అద్భుతం, యేసుక్రీస్తు వారిని సమాధిలో పెట్టిన తర్వాత సమాధిలో ఉండి ప్రభు ఒక సింహగర్జన చేశాడు. ఏమని? మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళును విరిచి సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లెగిచాడు. చెప్దాం ఆమేన్. అన్నిటికంటే అసాధ్యమైనది మరణాన్ని జయించటం. నీ ప్రభు మరణాన్ని జయించిన జయవీరుడు కనుక ఆయనకు పెట్టబడిన పేరేంటంటే జయశాలి. ఇప్పుడు మీరు అనొచ్చు, ఆయన గెలిస్తే మనం ఎట్లా గెలుస్తామండి? తండ్రి జయశాలి అయితే ఆటోమేటిక్గా కుమారుడు ఏదో ఒక రోజు జయశాలి అవుతాడు. తండ్రి ఎర్రగా ఉంటే కొడుకు, చెప్పండి, తండ్రి ఎత్తుగా ఉంటే కొడుకు, తండ్రి నల్లగా ఉంటే కొడుకు. జాకబన్న, నేను చాలాసార్లు చెప్పా కదా, నేను పాలిటెక్నిక్ చదివేటప్పుడు కాస్త తెలివి పెరిగి రంగు మార్చాలని చాలా ప్రయత్నం చేశా. మీలాంటి వాళ్ళని ఒకళ్ళని అడిగితే అన్నారు, ఒరే ఏం లేదురా, మైసూర్ శాండిల్ సోపు ఫుల్గా రుద్దరా, నువ్వు తెల్లగా అయిపోతావు అన్నాడు. ఆ మాట అంటంతో ఇక మారు మాట మాట్లాడకుండా మామూలుగా మైసూర్ శాండిల్ సోపు 15 రోజులు 20 రోజులు వచ్చేది. మన దెబ్బకి నెలకు వచ్చేసరికి 5 సోపులు అయిపోయాయి. రుద్దిందే రుద్ది అద్దంలో చూడ తెల్ల కావాలా. విచిత్రం చూడండి, 3 నెలల పాటు ఎన్ని సబ్బులు అరగదీసానో నాకు తెలియదు. విచిత్రం, సబ్బులైతే అరిగినాయి కానీ మన రంగు ఇతనాభి మార్పు లేదు. ఎందుకు మారలేదురా అంటే మా నాన్న నలుపు, మా అమ్మ కూడా అద్భుతం. వినండి, తండ్రి ఏదో కొడుకు కూడా అదే. నీ తండ్రి జయశాలి. నీ తండ్రి ఆమెం చెప్పాలి గట్టిగా. నీ ఏ తండ్రి? ఈ తండ్రి అనుకునేది కాక ఈ తండ్రి సొట్టా బీడిగా ముడిపోయినోడు. నేను ఈ తండ్రులు గూర్చి కాదు. ఏ తండ్రి? నీ కొరకు కల్వరిలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రపంచాన్ని జయించిన జయశాలి గనుక ఆయన బిడ్డగా పిలువబడుతున్న నీవు ఏ నాటికైనా నువ్వు గెలుస్తావు. నీవు గెలవవు, దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నమ్మిన బిడ్డలు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. విచిత్రం చూడండి, లండన్ ప్రాంతంలో ఈ హార్స్ రేస్, గుర్రాల పందాలు బాగా ఎక్కువగా జరుగుతాయి. ఈ గుర్రాల హార్స్ రేస్ జరిగేటప్పుడు ఒక్కొక్క గుర్రం మీద బెట్టింగ్ వేస్తారు. ఈ గుర్రం గెలుస్తుందని బెట్టింగ్ వేసే ముందు ఏం చేస్తారంటే, ఈ గుర్రం యొక్క బ్రీడ్,
దీని తండ్రి ఎవరు? తండ్రి తర్వాత ఎవరు ఉంటారు? గుర్రాలకు కూడా తండ్రులు ఉంటారా, తాతలు ఉంటారా అని చూడొద్దు. ఉంటారా గుర్రాలకు తండ్రులు? ఉంటారు కదా. దీని తండ్రి ఎవరు, దీని తాత ఎవరు, దీని బ్రీడ్ చూస్తారు. దీని తండ్రి గత కాలాలలో అదే లండన్ పట్టణంలో రేసులో అద్భుతమైన విజయాన్ని సాధిస్తే, అద్భుతమైన విజయాన్ని సాధించిన తండ్రి గుర్రానికి పుట్టిన పిల్ల గుర్రం మీద ₹1,00,00,000 బెట్టింగ్ కడతారట. అరే, పిల్ల గుర్రం మీద ఎందుకు బెట్టింగ్ కట్టారు? దీని మీద ₹1,00,00,000 బెట్టింగ్ కట్టడానికి కారణం ఏంటంటే, దీన్ని కన్న తల్లి గుర్రం, తండ్రి గుర్రం ఇది గెలిచింది కనుక, గెలిచిన గుర్రానికి పుట్టిన పిల్ల గుర్రం కూడా ఏ రోజుకైనా గెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నా వైపు చూసి సమాధానం చెప్పాలి. మన తండ్రి గుర్రం ఎవరు? గట్టిగా చెప్పాలి. వాక్యం వింటున్న బిడ్డ, గుండె లోతుల్లో నుంచి నమ్ము, నువ్వు గెలుస్తావు. ఏ రంగంలో అయినా నువ్వు గెలుస్తావు. ఈరోజు ఓడిపోయినట్లుగా నీకు పరిస్థితులు అనిపించవచ్చు. అపజయమే నా బ్రతుకులో మిగిలిపోయింది, సాతాను నా కుటుంబాన్ని మింగేశాడు, నా భక్తి జీవితాన్ని సాతాను దొంగిలించేశాడు, ఇక నా జీవితంలో నేను బ్రతకలేను. భక్తుల పరిస్థితి కళ్ళతో చూస్తే ఓడిపోయినట్లుగానే ఉంది. ఇక అయిపోయింది వాళ్ళ పరిస్థితి, ఏమీ మిగలలేదు, బూడిద తప్ప. కన్నీళ్ళు, కలవరాలు, దుఃఖం, అంగలార్పు, ఇది తప్ప వాళ్ళ బ్రతుకులో ఏమీ మిగలలేదు అని ప్రజలందరూ అనుకుంటూ ఉంటుండగా, ఆఖరి క్షణంలో ఆశ్చర్యకరమైన హస్తాన్ని చాపి ప్రజల మధ్యలో వేడుకగా దేవుడు వారిని నిలవబెట్టాడు. యేసయ్య రక్తంతో కడగబడిన దేవుని బిడ్డ, ఒకసారి నా వైపు చూడు. సాతాను నువ్వు ఓడిపోయావు పదే పదే నీతో అంటున్నాడా? ఆర్థికంగా నువ్వు ఓడిపోయావు, చదువుల్లో ఓడిపోయావు, పిల్లల్ని పెంచే విషయంలో ఓడిపోయావు, వ్యాపారంలో ఓడిపోయావు, ఉద్యోగంలో ఓడిపోయావు, ఆర్థికంగా ఓడిపోయావు, చివరికి ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ఓడిపోయావు. ఓటమే నీ బ్రతుకు, ఓటమే నీ లాస్ట్, ఇక నీకు నీ బ్రతుకులో ఓటమే అని సాతాను అంటున్నాడా? నీ యేసయ్య ఎవరో తెలుసా? ఓటమి తప్పని రోజు కూడా నేను గెలిపించే దేవుడై ఉన్నాడు. భక్తులు అలా దినాలు కొనసాగిస్తూ ఉన్నారు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. నెబుకద్నెజర్ రాజు ఒక శాసనం పెట్టాడు. దూయా మైదానంలో 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు కలిగిన తన ప్రతిమను పెట్టి ప్రజలందరికీ ఒక మాట చెప్పాడు. ఇదిగో, అందరూ ఈ 4 రోజుల పాటు ఈ ప్రతిమ దగ్గర సాగిలపడి నమస్కారం చేయాలి. ఎవడైతే సాగిలపడి నమస్కారం చేయడో వాడిని అగ్నిగుండంలో పడేస్తాను. ఆ దేశంలో ఉన్న ప్రజలంతా 127 సంస్థానాలలో ఉన్న బబులోను సామ్రాజ్యానికి చెందిన వాళ్ళంతా ఆ దూయా మైదానంలో ఉన్న నెబుకద్నెజర్ విగ్రహానికి సాగిలపడి నమస్కారం చేశారు. నేను అనుకుంటా కొంతమంది యూదులు కూడా సాగిలపడి నమస్కారం చేసి ఉండొచ్చు. ఒక 3 వ్యక్తులు మాత్రం, ఎవరు వాళ్ళు? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మాత్రం ప్రాణం పోగొట్టుకోవటానికి ఇష్టపడతాం, కానీ ఈ విగ్రహాలకు మేము పొరపాటున సాగిలపడం, నమస్కారం చేయం అని వాళ్ళ 3 మాత్రం నిష్ఠగా ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న కొంతమంది డెఫినెట్గా అని ఉంటారు. యావయా షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, మాకు లేని భక్తి మీకే వచ్చిందా? మాకు లేని దేవుడు మీకే వచ్చాడా? మేము యూదులం కాదా? అట్లా తిరిగి దూయా మైదానంలో నెబుకద్నెజర్ బొమ్మకు దండం పెట్టాం. వీటి తిరిగి యేసు ప్రభు వైపు చూసి చెప్పండి, చంపలేసుకొని, క్షమించుటకు నువ్వు సిద్ధమైన మనసు కలిగిన వాడవు కదయ్యా, నీవు క్షమించకపోతే ప్రపంచంలో మమ్మల్ని ఎవరు క్షమిస్తారు అని మేము యేసు ప్రభుకు దండం పెట్టుకోలేదా? మాకు లేని భక్తి మీకే ఉన్నట్లుగా అని కొంతమంది దెప్పి పొడుపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది కూడా చూడండి, నామకార్థ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన కొంతమంది వాళ్ళ భక్తి వేరుగా ఉంటుంది. అన్ని కుటుంబాల్లో నుంచి ప్రభు దగ్గరకు వచ్చి ఉంటారు చూసారా? తాత ముత్తాతల కాలం నుంచి విగ్రహారాధికులుగా బ్రతికి నిజదేవుడు ఎవరో తెలుసుకున్న తర్వాత వాళ్ళు వైరాగ్యంగా బ్రతుకుతా, ఈ పూలు పెట్టుకోకూడదు, ఈ అలంకరణ మనకు ఉండకూడదు, ఈ లోకపు ఆకర్షణ మనకు ఉండకూడదు, ఈ అమావాస్యలు ఇవన్నీ మనకు ఉండకూడదు అని అన్ని కుటుంబాల్లో నుంచి ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు నిష్ఠగా బ్రతికితే, ఈ తాతల ముత్తాతల కాలం నుంచి క్రైస్తవులుగా ఉంటారు చూసారా? మా తాత రెవరెండు, మా నాన్న బిషప్పు, మా అమ్మమ్మ 32,
మా బాబాయ్ 22 అని చెప్పుకుంటూ ఉంటారు చూసారా, వీళ్ళ దగ్గరికి వచ్చి అంటారు, చూడు చూడు చూడు, ముందు వచ్చినా వెనకొచ్చినా నిన్న కాక మొన్న దేవుళ్ళకి వచ్చి ఎక్కడ లేని దేవుడు ఏమకే వచ్చాడంట. మేము వెళ్ళట్లేదు ఆ పెళ్ళిళ్ళకి, మేము వెళ్ళట్లేదు ఈ కార్యక్రమాలకి అని దెప్పి పొడుస్తారు. బిడ్డలారా, నీ జీవితంలో ఎప్పుడు నీ చుట్టూత పరిసర ప్రాంతాలు నీ మీద ప్రభావితం చేసేటట్లుగా నువ్వు బ్రతకొద్దు. యేసయ్య కొరకు ఎలా నువ్వు బ్రతకాలనుకుంటున్నావో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు ఆ విశ్వాసాన్ని పట్టుకొని ప్రభు కొరకు నిలవబడు. జనాలు చునకలుగా మాట్లాడవచ్చు, అవహేళనగా మాట్లాడవచ్చు, మాకు లేని దేవుడు మీకే వచ్చాడా, మాకు లేని భక్తి మీకే వచ్చిందా అని. ఎవరు ఎన్నన్నా వాళ్ళకి కాదు మనం ఆన్సరబుల్. మనం ఎవరికి జవాబుదారులు? మనం ఆరాధించే దేవునికి జవాబుదారులు. మేము మొక్కము అన్నారు. ఈ మాట నెబుకద్నెజరుకి వినబడింది. ఏమన్నాడు తెలుసా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, నెబుకద్నెజరు, ఇందును గూర్చి ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. వేడిమి కలిగిన అగ్నిగుండములో పడిపోయకుండా, వేడిమి కలిగిన అగ్నిగుండములో కాలిపోకుండా మమ్మలను కాపాడుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా మేము దానికి మొక్కము అన్నారు. ఆ మాట అంటంతో అమ్మ నేను మిమ్మల్ని అడుగుతా, ఈ మాట నెబుకద్నెజరు మాత్రమే కాదు, ఆకాశమందులు దేవుడు విన్నాడా లేదా? కొంచెం గట్టిగా, ఆకాశమందులు దేవుడు విన్నాడా లేదా? మరి దేవుడు వింటే ఈ మాట వినటంతో సడన్గా దుయ్యా మైదానంలోకి వచ్చి షడ్రక్ మెషక్ అబేద్నెగోలు పక్కన నిలబడి సహబాష్ మైసన్ భక్తుడంటే ఇట్టుండాలా అని వెంటనే దేవుడు కనపడొచ్చుగా. కనపడలా. విను, కొన్ని సందర్భాల్లో దేవుని కొరకు నువ్వు రోషంగా నిలవబడ్డా నీ ప్రక్కన దేవుడు ఉన్నట్లుగా నీకు అనిపించదు. దేవా, ఎంత నికాసుగా నీ కొరకు బ్రతికితే నా ప్రక్కన లేవు ఎందుకయ్యా, నన్ను విడిచిపెట్టినట్లుగా ఉంది ఎందుకయ్యా, ప్రాణం పోగొట్టుకునే స్థితిలో నేను నీ కొరకు నిలవబడ్డా, నా దేవుని కొరకు ప్రాణం పోయినా పర్వాలేదని నేను తెగించి నిలవబడ్డా, నా ప్రక్కన నువ్వు నిలవబడి నన్ను ధైర్యపరిచిన ఆనవాళ్ళు కూడా నాకు కనపడలేదేంటయ్యా అన్నట్లుగా కొన్నిసార్లు నీ పరిస్థితి ఉంటుంది. కానీ ఒక్కటి నమ్ము, అందరూ నా వైపు చూడండి, ఒక్కటి నమ్ము, నీ చుట్టూతో జరిగే కొన్ని పరిస్థితులను ఓడిపోతున్నావు అన్నట్లుగా ఉంటాయి. విశ్వసించు, ఓటమి తప్పని రోజు కూడా దేవుడు నిన్ను ఓడిపోనివ్వడం. ఆఖరి క్షణంలో తన అద్భుత హస్తాన్ని చాపి ఎక్కడ తలదించుకున్నావో ఆయన మహిమ కొరకు నిన్నక్కడ వేడుకగా దేవుడు నిలవబెడతాడు. వీళ్ళు అన్నమాట చూడండి, వేడిమి కలిగిన అగ్నిగుండములో కాలిపోకుండా కాపాడుటకు మా దేవుడు అని. తర్వాత ఏమన్నారు? ఒకవేళ కాపాడకపోయినా, అంటే కాపాడకపోయినా మేము దానికి మొక్కం అన్నాడంటే దేవుడు కాపాడతాడనే విషయంలో వీళ్ళకి కొంచెం డౌట్ ఉండి ఆ మాట అన్నారా? 100% కాపాడతాడనే నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వీళ్ళ విశ్వాసం ఎలాంటిదంటే త్యాగంతో కూడుకున్నటువంటి విశ్వాసం. ఎస్, మేము నమ్ముకున్న దానికోసం ఖచ్చితంగా నిలవబడతాం, మా దేవుడు 100% కాపాడుతాడు. ఒకవేళ మమ్మల్ని పరీక్షించడానికి దేవుడు అగ్ని మంటలకు మమ్మల్ని అప్పగించిన మేము మాత్రం దానికి ఒకవేళ కాపాడకపోయినా దానికి మేము మొక్కం అన్నాడంటే, అంటే వీళ్ళ గుండె లోపల కాపాడనే డౌట్ ఏదో ఒక మూల ఉందని కొంతమంది అనుకుంటారు. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, గొలియాతు మీద దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? అమ్మ పెద్దగా చెప్పాలా, ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు? 100, అక్కడ ఎంతమంది? ఒక్కడిని కొట్టడానికి 5 రాళ్ళు ఎందుకు తీసుకున్నట్టు చెప్పండి. నాకు తెలుసు అదే చెప్తారని. ఒకటి మిస్ అయితే 2వ తగిలిద్దేనా? మీ తెలివి సేకటమాడా. ఒకటి మిస్ అయితే 2వ తగిలిద్దని కాదు. ఫిలిష్తీ సర్దారులు 5గురు. గొలియాతు గారిని చంపితే అతను ఒక సర్దారు, అతన్ని చంపితే ఇంకొకడు వస్తాడేమోనని మరి వాడిని కొట్టడానికి ఉండాలిగా. ఇక రాయి ఇసిరేసిన తర్వాత అది ఉండదు కదా. వాళ్ళు 5గురు సర్దారులు కనుక ఖచ్చితంగా ఇదే తీసుకున్నాడు. 5 ఎందుకు తీసుకున్నాడంటే ఒకటి మిస్ఫైర్ అయితే 2వది కాదు. దావీదు గుండెల నిండా
ఫటాఫట్ ధనాధన్ మొదటి దెబ్బకే పడిపోతాడు. అరే గట్టిగా చెప్పండి. నీ జీవితంలో ఏ పని ప్రారంభించిన, ప్రభా నేను తలపెట్టిన పని మొదటి రౌండ్లో నేను సక్సెస్ చేసేస్తావు. ఏమో ఎవరు చూశారు అని అనొద్దు. ప్రభా నీ నామ ఘనత కొరకు నన్ను గెలిపిస్తావు, నీ నామ మహిమ కొరకు నన్ను గెలిపిస్తావు. నా తండ్రిగా ఉన్న నీవు గెలిచిన వాడివి గనుక నీకు పుట్టిన నన్ను కూడా యేసు నామం పేరిట గెలిపిస్తావు. గట్టిగా చెప్తాం ఆమేన్. తండ్రి గుర్రం గెలిస్తే దానికి పుట్టిన గుర్రం కూడా జయశాలిగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపించును గాక. సరే వాళ్ళు అన్నారు, సర్లే మీ దేవుడు మీ విశ్వాసం చూద్దామని చెప్పి నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే అగ్ని మంటలు 7 అంతలు చేశాడు. ఎన్నంతలు? నా వైపు చూడండి, మిమ్మల్ని అడుగుతా. దేవుని కొరకు నిలవబడినప్పుడు అగ్ని మంటలు చల్లారాయా, అగ్ని మంటలు 7 అంతలు అయ్యాయా? దేవుని కొరకు నిలవబడినప్పుడు చల్లారాలా ఎక్కువ కావాలా? అరే ఇప్పుడు వెంటనే దేవుడు ఏం చేయాలి? మేము సచ్చినా దానికి మొక్కం, అగ్ని మంటల్లో పడిపోయినా పర్వాలేదు అని అంటంతో వెంటనే దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి, నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో వడగండ్ల వాన పడ్డట్టుగా దేవుడు పడేస్తే పోయేదిగా. ఏమండి, పడేస్తే పోయేదిగా. ఆయనంత విచిత్రమైనడో చూడండి. ఇవన్నీ జరుగుతా ఉన్నా అసలు ఏం జరిగిందో చూద్దాం, వీళ్ళు ఏం మాట్లాడతారో చూద్దాం. నేను అనే మాట ఏంటంటే, అగ్ని మంటలు 7 అంతలు చేసే లోపే వెంటనే వర్షాన్ని కురిపించి ఆ మంటలు ఆర్పేస్తే ఇశ్రాయేలీయుల దేవుడే, చెప్పండి, ఇశ్రాయేలీయుల దేవుడే జీవంగల దేవుడు అని ప్రజలంతా స్తుతించేవాళ్ళు కదా. అప్పటి వరకు మౌనంగా ఉన్నాడు. సరే, అగ్ని మంటలు 7 అంతలు చేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఏం చేశారు? కాళ్ళు చేతులు కట్టేశారు. కట్టేసేటప్పుడైనా నా కొడుకును ముట్టుకుంటే కరెంటు షాక్ కొట్టినట్టుగా నేను దాకేస్తా, అయిపోద్ది నీ పని అని ఒక షాక్ ఇవ్వచ్చు కదా దేవుడు. అక్కడ కూడా జరికేలా కాళ్ళు చేతులు కట్టేశారు. ఏం చేశారు తర్వాత? అగ్ని మంటల్లోకి ఇసిరేసేసారు. ఇసిరేసేటప్పుడైనా మధ్యలో నిలవబడి ఆశ్చర్యకరమైన తన హస్తాన్ని అట్లా జాపి అగ్ని మంటల్లో పడకుండా పక్కకు తీసుకెళ్ళవచ్చు కదా. అట్లా కూడా చేయలా. చూసే ప్రజలంతా ఏమనుకున్నారు తెలుసా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని కొరకు నిలవబడి తగలబడిపోయారా, ఓడిపోయారా, అపజయం పొందుకున్నారా. వాళ్ళు దేవుని కొరకు నిలవబడ్డారు నిజమే, విశ్వాస వీరులు వాళ్ళు నిజమే, దేవుని కొరకు ప్రాణాన్ని తెగించారు నిజమే. కానీ ఎంత తెగించి కూడా వాళ్ళు బ్రతుకులో ఓడిపోయారా అని వాళ్ళంతా అనుకున్నారు. మేబీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా అగ్ని మంటల్లో పడేటప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయో తెలియదు. విచిత్రం చూడండి, అగ్ని మంటల్లో పడిపోయిన తర్వాత ఆ క్షణంలో గగనమును చీల్చుకొని మహిమా స్వరూపుడుగా అగ్ని మంటల్లోనికి దేవుడు దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దిగి వచ్చాడు? ఓడిపోయాం అనుకుంటున్నారు. ఇక అపజయమే, ఇక మేము గెలిచే అవకాశం లేదు, ఓటమే పెట్టే బేడ సర్దుకోవాలి అని ఓడిపోయాము అని అనుకుంటున్న ఆఖరి క్షణంలో, మరలా చెప్తాను, ఓటమి తప్పదు అని అనుకునే ఆఖరి క్షణంలో అద్భుత హస్తాన్ని దేవుడు చాపాడు. కొంచెం గట్టిగా హల్లెలూయా. దేవుడు అగ్ని మంటల్లోకి దిగి వచ్చిన తర్వాత వాళ్ళు కాలిపోకుండా అగ్ని మంటల్లో తిరుగుతా చక్కగా పాటలు పాడుతున్నారు. ఏమని? ఓడిపోనివ్వడు, ఓటమి తప్పని రోజైనను. ఏది తప్పని రోజు? నీ నోట కూడా దేవుడి కీర్తన యేసు నామంలో తన మహిమ కొరకు పెడతాడు. ఏమి లేదు, జీవితంలో అన్నీ అయిపోయినాయండి, ఇక బూడిదే మిగిలిపోయిందండి, సేవ లేదు, గేవ లేదు. ఏం ఆత్మీయతో, ఏం దేవుడో, నా బ్రతికెట్లయిపోయింది, బుగ్గిపాలైపోయిందండి. అయ్యో దేవుడు అని దేవుని కొరకు పరిగెత్తితే అయ్యో నా బ్రతికేంటి ఇట్లా అయిపోయిందని కుప్పలాగా కూలిపోతావే. ఆ ఆఖరి క్షణంలో నీ పోరాట భూమిలోకి శూరుడుగా
శౌర్యము కలిగిన రాజుగా, యుద్ధ వీరుడిగా, పరాక్రమశీలిగా దేవుడు ప్రత్యక్షమై తన పరాక్రమాన్ని ప్రజలకు నీకు కనపరిచే పరాక్రమశాలి అయినటువంటి దేవుడు. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. అగ్నిమంటల్లోకి దేవుడు దిగొచ్చి వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటే పాటలు పాడుతున్నారు. నెబుకద్నెజర్ రాజుకు అర్థం కాల, ఏమిట్రా ఆర్తనా ధ్వనులు వస్తాయి అనుకుంటే హల్లెలూయా స్తుతి మహిమ వస్తుందని అర్థం కాక మంటల వైపు తేరి చూశాడు. తేరి చూస్తే నలుగురు కనపడుతున్నారు. మనోడు మనసులో అనుకున్నాడు, నాకు శత్వారం వచ్చినట్టుంది, కళ్ళు సరిగా కనపడుతున్నట్లు, సైట్ వచ్చినట్టుందని కళ్ళు ఇట్లా నులుముకొని మరలా చూశాడు. నలుగురే కనపడుతున్నారు. పక్క ఉంటే మంత్రిని అడుగుతున్నాడు, ఎంతమంది కనపడుతున్నారు? నాకు కూడా నలుగురే రాజా, కానీ నాలుగోవాడు మాత్రం దేవదూతల రూపంలో ఉన్నాడు. నాలుగోవాడు మాత్రం దేవదూతల రూపంలో ఉన్నాడు. ఎవరా వ్యక్తి? ఓటమి తప్పని రోజు కూడా తన ప్రజలను గెలిపించటానికి దిగి వచ్చిన జయశాలి అయినటువంటి దేవుడు. దేవుడు ఎట్లా కార్యం చేస్తాడో, ఓటమి తప్పని రోజైనా ఆయన ఓడిపోనివ్వడు అనే మాట, ఈ వాక్యం నా మనసులోకి రావటంతో యేసయ్య నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలుసా? 1990 సంవత్సరంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఏ సంవత్సరం? 1990. ఎంత? ఇప్పుడు ఎంత? 2023. అంటే సుమారుగా 33 సంవత్సరాల క్రితానికి దేవుడు తీసుకెళ్ళాడు. నేను 9వ తరగతి చదివే రోజులయ్యి, 9వ తరగతి చదివే రోజులు. దేవుని కృప, చదువులు బాగా చదువుకునేవాడిని, అందులో అనుమానం లేదు. మా స్కూల్లో నేను సెకండ్ వచ్చాను. 436 మార్కులు ఆ రోజుల్లో 10వ తరగతిలో 436. సరే వినండి, ఆటల్లో కూడా మనకు కబడ్డీ అన్నా క్రికెట్ అన్నా ఇక తిరుగులేదు. క్రికెట్ అయితే ఆల్రౌండర్, బ్యాటింగు, బౌలింగు, కీపింగు, ఫీల్డింగు, ఇది వచ్చు ఇది రాదనుకోవటానికి లేదు, అన్నీ చేసేవాడిని. ఆ రోజుల్లో నన్ను అనేవాళ్ళు ఆల్రౌండర్ అనేవాళ్ళు. ఆల్రౌండర్ అంటే ఏది సరిగ్గా రాదని. మొత్తానికి బాగా ఆడేవాడిని. కబడ్డీ కూడా బాగా ఆడేవాడిని. నాకు బాగా గుర్తు విషయం ఏంటంటే, మా జట్టు సెమీఫైనల్కి వచ్చింది. ఆ తర్వాత ఫైనల్. సెమీఫైనల్లో ఇక మేము ఓడిపోతూ ఉన్నాం. మా ప్రత్యర్థులకి 24 వచ్చినాయి, మాకు 21. మా కోర్టు అంతా క్లియర్ అయిపోయింది, మనం ఒక్కలమే ఉన్నాం. ఇంకొక పాయింట్ వాళ్ళు గెలిస్తే 25 వాళ్ళు గెలిచినట్లు. ఇక మనం పెట్టే బేడ జద్దుకొని తిరిగి రావాలి. ఇక లాస్ట్ కోతకు నేను, కోత అంటే తెలుసు కదా, చెప్పండి, కబడ్డీ 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 అనుకుంటా కోతకి వెళ్ళాను. నేను ఒక్కడనే. దరిదాపుగా మా క్లాస్ టీచర్ కానీ మా డ్రిల్ టీచర్ కానీ ఇక మనం ఓడిపోయావురా, ఇంకొక పాయింట్ వీడు ఒక్కడే, ఇక వాళ్ళు పట్టేసుకుంటారు, కోర్టు అంతా క్లియర్ అయిపోద్ది, ఇక ఓడిపోయినట్లే మన జట్టు అనుకున్నారు. అటువైపు 7 ఉన్నారు, నేను ఒక్కడనే కోతకి వెళ్ళా. నేను కూడా మనసులో, అద్భుతం ఏంటంటే నా హైట్ ఉంటుంది కదా, ఈ హైట్ వాళ్ళు కబడ్డీ బాగా ఆడగలుగుతారు. భాస్కర్ అన్న మీరు కబడ్డీకి పనికిరారు, కబడ్డీకి కానీ కీపింగ్ కానీ. బెన్నీ, కిరణ్ మోరే నీ హైటే, ఈ హైట్ బాగా కబడ్డీకి బాగా పనికి వస్తుంది, బాగా ఆడేవాడిని. సరే చూద్దాం అని చెప్పి మొత్తానికి వెళ్ళాను. ఇక వాళ్ళు ఈడొక్కడే కదా ఒంటూపురుడు, ఈయన్ని ఎట్లాగైనా పట్టేయచ్చు అని చెప్పి నన్ను కవ్విస్తూ ఉన్నారు. మొత్తానికి కబడ్డీ ఆడేటప్పుడు ఒకరి చేతులు ఒకరు ఇట్లా పట్టుకొని ఉంటారు, ఒకరి చేతులు ఇక్కడ. 5 ఒకరి చేతులు ఒకరు పట్టుకున్నారు. ఆ ఫోటోలో కనపడేది మాత్రం నేను కాదు, ఏనండి, అది నేను అనుకొని చూశారు కాక. నా వైపు చూడండి, ఇట్లా 5 7 ఉన్నట్టున్నారు. 5 ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకున్నారు. నేను చూసి మొత్తానికి ఆ సెంటర్లో ఉన్న ఒక వ్యక్తిని ఇట్లా అన్నానండి. మరి అది గాలి వాటమో దేవుని వాటమో మీరే చెప్పాలి. మొత్తానికి ఆడికి తగిలింది. ఆడికి తగిలితే తతిమ 4 తగిలినట్లే. చేతులు ఎవరెవరు పట్టుకున్నారో, చెయ్యి పట్టుకున్నారంటే అందరూ పట్టుకున్నట్లే. ఇక దొరికేసేవరా అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి గీత వైపు రాబోతున్నా. ఈ 5 ఏం చేశారో తెలుసా? అరే మనం చిక్కిపోతున్నవారు అని చెప్పి 7 కలిసి ఒకేసారి కుప్పలాగా నా మీద పడ్డారు. 7 పట్టం నన్ను గీత మీదకి నెట్టేశారు. చెయ్యి గీత మీద పడింది, 21 నుంచి 27కి వెళ్ళిపోయింది.
నీ జీవితంలో అంతకంటే శ్రేష్టమైన కార్యం దేవుడు చేస్తాడు. ఓడిపోతున్నాను అనుకుంటావు. నీవు కూడా ఫిక్స్ అయిపోతావు. నీవు ఫిక్స్ అవటం కాదు, నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు అట్లా చెప్తాయి. ఇంకేం మిగిలింది జీవితంలో? ఆరోగ్యం చూస్తే క్షీణించిపోయింది. ఇంకేం మిగిలింది జీవితంలో? పిల్లలు చూస్తే అట్లా అయిపోయారు. ఇంకేం మిగిలింది జీవితంలో? ఆర్థికంగా చూస్తే చితికిపోయా. ఇంకేం మిగిలింది జీవితంలో? 70 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకేం మిగిలింది జీవితంలో? 50 సంవత్సరాలు, పిల్లలు దాటిపోయారు, దాటిపోయారు. ఇంకేం మిగిలింది జీవితంలో? నీవు అనుకుంటావు ఇక ఓటమి తప్పదు, మరణమే నా జీవితానికి ముగింపు, మరణమే నా సమస్యకు పరిష్కారం అని నువ్వు అనుకుంటా ఉంటే, ఓటమి తప్పని ఆఖరి క్షణములో అద్భుత హస్తాన్ని చాపి ఎక్కడ ఓడిపోతాను అని అనుకుంటున్నావో అక్కడే వేడుకగా దేవుడు నిన్ను ఊరేగించడం ప్రారంభిస్తాడు. అయితే నేను నీతో చెప్పే మాట, గుండెల్లో విశ్వాసం చావనివ్వకో. ఆ విశ్వాసం కూడా ఎలా ఉండాలో తెలుసా? పరిపూర్ణమైన విశ్వాసం. దేవుడు బ్రతికిస్తాడు అంతే, దట్స్ ఇట్. ఒకవేళ బ్రతికించకపోయినా నా ప్రభువుని మాత్రం విడిచిపెట్టను. నేను విన్న వాక్యం కొరకు నా ప్రాణం పోగొట్టుకోవటానికి కూడా నేను సిద్ధమే. నాకు అప్పగించబడిన ఉపదేశం కొరకు, నాకు అప్పగించబడిన ఆ దైవిక క్రమం కొరకు నా ప్రాణం పోగొట్టుకోవటానికి నేను ఇష్టపడతా. కానీ నేను పట్టుకున్న సత్యవాక్యాన్ని పొరపాటును నేను విడిచిపెట్టనని త్యాగంతో కూడుకున్న విశ్వాసం నీ గుండెల్లో ఉంటే గగనమును చీల్చుకుని నీ యుద్ధ భూమిలోకి నా దేవుడు దిగొచ్చును గాక. చెప్దాం చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్పి. ఆమె బైబిల్లో ఒకరోజు దావీదు గారు కీర్తనలో ఇట్లా పాడుకుంటున్నాడు. సరే, ఏమని పాడుకుంటున్నాడు అది చదివితేనే బాగుంటుంది. చూడండి, కీర్తనలు 55వ కీర్తన 55వ కీర్తన. ఎస్, 4వ చరణం నుంచి 8వ చరణం వరకు నాతో కలిసి చెప్పండి. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయం నాలో పుట్టుచున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలుండిన యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉందునే. త్వరపడి దూరంగా పారిపోదునే, ఇక నా వైపు చూడండి. దావీదు ఏమనుకుంటున్నాడంటే, ఆ ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలనుకుంటున్నాడు. పారిపోవటానికి ఏం ఉండాలనుకుంటున్నాడు? అమ్మ కొంచెం గట్టిగా చెప్పాలి తల్లి. వీటిలాగా ఎందుకు గువ్వలాగా రెక్కలు ఉండాలనుకుంటున్నాడు? ఆకాశం విమానం ఎగిరినట్టు ఎగురుదామనా? ఇంట్లో బాధలు తట్టుకోలేక, ఇంట్లో సమస్యలు తట్టుకోలేక, ఈ మరణ భయం ముంచివేస్తున్న సమస్యలు, ముంచివేస్తున్న ఆ ఆపదల తీవ్రత తట్టుకోలేక ఎంత గొప్ప భక్తుడు ఏమనుకున్నాడో తెలుసా? ఇంట్లో నుండి పారిపోవాలనుకున్నాడు. అమ్మా, కొన్నిసార్లు నువ్వు కూడా అనుకుని ఉంటావు, ఈ భారం నేను భరించలేను, ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, ఈ బరువు భరించలేము, వెళ్ళిపోదాం ఇంట్లో నుంచి. ఎటు వెళ్ళాలో తెలియదు కానీ మనసులో వచ్చిన ఆలోచన మాత్రం వెళ్ళిపోదాం, ఈ కష్టం భరించలేను, అర్థం చేసుకుని పిల్లలతో భరించలేను, ఈ సతమతమైపోతున్న సమస్యలతో నేను భరించలేను, ఈ సమస్యలు భరించలేక ఎటో ఒకటి వెళ్ళిపోదాం, పారిపోదాం అని దావీదు భక్తుడు, గమనించండి, దావీదు భక్తుడు అనుకున్నాడు. మిమ్మల్ని అడుగుతా, అబద్ధం ఆడకుండా చెప్పండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయం. మిమ్మల్ని అడగబోయే ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో ఎప్పుడైనా వద్దురా ఎటో ఒకటి వెళ్ళిపోదాం అని జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా అనిపించింది అన్నవాళ్ళు చేతులు ఎత్తారు. నాయన ఏం కష్టం పెట్టాడమ్మా నీకో? ప్రతి మనిషి అన్న ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక క్షణంలో చూడండి,
భక్తుడైన దావీదు మనసులోకి వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి ఎటో కట్టి వెళ్ళిపోదాం, ఈ సంసారాన్ని విడిచిపెట్టి ఎటో కట్టి వెళ్ళిపోదాం, ఈ కంపెనీని విడిచిపెట్టి ఎటో కట్టి వెళ్ళిపోదాం. ఈ భారం నేను మోయలేను, ఈ బరువు నేను మోయలేను, ఈ సమస్యలు నన్ను ముంచేస్తా ఉన్నాయి అని ఏదో ఒక సందర్భంలో కొన్ని పరిస్థితులు నీ మనస్సులో కూడా ఎలాంటి ఆలోచనలు పుట్టించాయి. నీ మనసులో ఏమో నాకు తెలియదు, కానీ అమ్మా మీ ఎదుట గొప్ప భక్తుల్లాగా ప్రసంగం చేస్తా ఉన్నాను, నేనున్నా కదా. ఈ పనికిమాలినోడు ఒకప్పుడు సేవను వదిలిపెట్టి పారిపోదాం అనుకున్నాడు. ఈ నిష్ప్రయోజకుడు సేవను వదిలిపెట్టి పారిపోదాం అనుకున్నాడు. ఈ సేవ చేయలేను, నా వల్ల కాదు, ఇది నా వల్ల అయ్యేది కాదు, ఆత్మలో నా వల్ల కాదు అని సేవను వదిలిపెట్టి పారిపోదాం అనుకున్న నన్ను ప్రభు పట్టుకొని కొన్ని వేల లక్షల మంది ప్రజలకు ఆశీర్వాద కారణంగా దేవుడు మార్చాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, బరువు మోయలేక ఒకవేళ పారిపోదాం అనుకుంటున్నావేమో, అర్థం చేసుకొని పిల్లల వలన పారిపోదాం అనుకుంటున్నావేమో, అర్థం చేసుకొని భార్య, అర్థం చేసుకొని భర్త, రోజు రోజుకు ముంచి వేయబోతున్న సమస్యలు, ఈ సమస్యలతో సతమతమయ్యేదానికంటే ఎటో ఒకటి వెళ్ళిపోతే బాగుండని పారిపోదామని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, బిడ్డ ఓడిపోతున్నట్లుగానే నీకు అనిపిస్తుంది. కానీ నీ దేవుడు ఎవరో తెలుసా? ఓటమి తప్పని రోజు కూడా నిన్ను గెలిపిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్.